తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభానిది ప్రత్యేకమైన పర్సనాలిటీ. ఆయనదో ప్రత్యేక నైజం. అందుకే ఒక శకం ముగిసిందేమో అనిపిస్తుంది. కేవలం పదవుల కోసమే పాకులాడి రాజకీయ నాయకులకు భిన్నంగా నమ్మిన సిద్ధాంతం కోసం, తన సామాజిక వర్గ హక్కుల కోసం రాజీ పడకుండా పోరాడిన ఒక అరుదైన వ్యక్తిత్వం ఆయనది. పదవులు వచ్చినా పోయినా ఆయన తన పంతాను ఎప్పుడూ మార్చుకోలేదు. అనేక ఇంటర్వ్యూలలో ఆయన పంచుకున్న తన జీవిత విశేషాలు, ఒక సాధారణ రైతు బిడ్డలా సాగిన ఆయన లైఫ్ స్టైల్, రాజకీయాల్లో ఆయన అనుసరించిన విలువలు నేటితనానికి ఆదర్శంగా నిలుస్తాయి. ముద్రగడ పద్మనాభం అనగానే అందరికీ ఒక ఉగ్ర రూపంలో సాగిన ఉద్యమకారుడే గుర్తుకొస్తారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో సాదాసీదాగా ఉండేది. కిర్లంపూడిలోని తన నివాసంలో ఒక సాదాసీదా రైతులా బతకడానికే ఆయన ఇష్టపడేవారు. కోట్లాది రూపాయల ఆస్తులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తెల్లటి ఖద్దరు పంచే లాల్చీతో చాలా సాధారణంగా కనిపించేవారు. తాను ప్రజాసేవకుడిని మాత్రమేనని, ఆడంబరాలకు దూరంగా ఉండటమే తన తత్వమని ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనూ ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆడంబరాల జోలికి వెళ్లకుండా నమ్మిన ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే ఆయన లైఫ్ స్టైల్గా సాగింది. ముద్రగడ రాజకీయ సిద్ధాంతం చాలా స్పష్టమైనది. ఆయన పదవుల కంటే ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1978లో జనతా పార్టీ ద్వారా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఆయన రాజకీయాల్లో ఎక్కడా విలువల విషయంలో రాజీ పడలేదు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా కొన్ని విధానపరమైన విభేదాల కారణంగా తన పదవిని తృణప్రాయంగా వదిలేశారు. రాజకీయాల్లో మాట తప్పకూడదనేది ఆయన బలమైన నమ్మకం. అందుకే 1995లో ఓడిపోయినప్పుడు ఇకపై జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయను అని ప్రకటించి ఆ తర్వాత వైఎస్ఆర్ బ్రతిమిలాడిన తన మాటపైనే నిలబడ్డారు. చివరకు 2024లో పవన్ కళ్యాణ్ పై చేసిన సవాలులో ఓడిపోగానే ఏమాత్రం సంకోచించకుండా తన పేరును మార్చుకుని తన నైతికతను నిరూపించుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఒక బలమైన సామాజిక శబ్దం. తన కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన హక్కుల కోసం, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో ఆయన దశాబ్దాలుగా పోరాటం చేశారు. 1988లో ఉత్తరకంచి పోలీస్ స్టేషన్ ముందు ఆయన చేసిన ఆమరణ దీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఆరాధ్య నేతగా ఎదిగారు. అనంతరం 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో చేసిన దీక్షలు, ఆపై 2016లో తుని వేదికగా జరిగిన కాపు ఐక్య గర్జన సభ ఆయన ఉద్యమ ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచాయి. తన జాతికి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నో కేసులను, ప్రభుత్వాల అణిచివేతలను ఎదుర్కొని నిలబడ్డారే తప్ప ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఆయన తన సుదీర్ఘ కెరీర్లో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లు, మోసాలు సహజం, కానీ మనం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అని ఆయన బలంగా నమ్మేవారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో ఆయన కన్ను మూసే వరకు కూడా కాపు జాతి సంక్షేమం గురించే ఆలోచించారట. విమర్శలను లెక్క చేయకుండా పంతం నెగ్గించుకునే ఆయన నైజమే ఆయనను తెలుగు రాజకీయ చరిత్రలో విలక్షణ నేతగా నిలబెట్టింది. ఆయన భౌతికంగా లేకపోయినా రాజీ పడని ఆయన పోరాట స్ఫూర్తి, సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి.